ఆశ. మనిషన్నవాడు సుగుణాలను, దుర్గుణాలను కలిగి ఉండటం అనేది ఎంత సహజమో, ఆశపడటం అనేది అంతే సహజం. ఏదైనా ఒక వస్తువును కోరుకోవటం లేదా కావాలనుకోవటాన్నే ఆశపడటం అని అంటారు. అతిగా ఆశపడితే దానిని అత్యాశ లేదా పేరాశ అని అంటారు. పక్కనున్న వారిది ప్రతీది అన్నీ తనకే ఉండాలనుకోవటం, కావాలనుకోవటాన్ని దురాశ అని అంటారు. ఆశించింది అందనప్పుడు కలిగేది నిరాశ లేదా అడియాస. చూసారా? ఆశ అన్న ఒక్క పదంలో ఎన్ని తెలుగు పదాలున్నాయో! శ్రమ పడకుండా, ఖర్చు పెట్టకుండా, ఊరికే ఏదైనా వస్తోందంటే దానికోసం మరీ మరీ ఆశపడతాడు మనిషి. అలాంటి విషయాలను చిన్నయ్య సూరి తాను రచించిన 'పంచతంత్రము' అనే పుస్తకంలోని కథలలో చాలా ఎక్కువగా తెలియచేశాడు. అలాంటి ఓ కథను చదువుకుందామా? ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు నిత్యం సూర్యోదయాన్నే లేచి అడవికి వెళ్లి చెట్లను నరికేవాడు. ఆ చెట్లను కట్టెలుగా కొట్టేవాడు. వాటిని కట్టెలుగా కట్టి అతి ప్రయాసతో వాటిని పక్కనే ఉన్న పట్టణానికి తీసుకువెళ్లి అమ్మేవాడు. వచ్చిన కొద్దిపాటి విత్తంతో తను, తన భార్య జీవించేవారు. ఆ జీవితం అతడికి విసుగును కలిగించింది. ఎంత శ్రమపడినా కష్టానికి తగిన ఫలితం దక్కటం లేదని విచారించేవాడు. ఇంకేదైనా మంచి పని దొరుకుతుందేమో ప్రయత్నించాలనుకున్నాడు. అందుకని భార్య కట్టి ఇచ్చిన సద్యన్నం మూటను భుజాన వేసుకొని పొరుగురికి బయలుదేరాడు. అడవికి సమీపంలో నడుస్తున్న రంగయ్యకి ఎవరో పిలిచినట్టు అనిపించి చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ నడక ప్రారంభించాడు. మళ్ళీ చుట్టూ చూశాడు. ఓ చెట్టు కింద ఓ పులి కనిపించింది. కాని మనుషులెవ్వరూ కనపడలేదు. పులిని చూసిన అతడు పులి తననెక్కడ చంపేస్తుందోనని భయంతో పై ప్రాణాలు పైనే పోయాయి. పరిగెత్తబోయాడు. అప్పుడా పులి, ఓయ్ అబ్బాయి, ఇటు రావోయి, ఈ బంగారు కడియాన్ని తీసుకోవోయి, చూస్తే పేదవాడిగా అనిపిస్తున్నావు, నీ పేదరికాన్ని పోగొట్టుకోవోయి అంటూ రంగయ్యకు ఆశను కలిగించింది. బంగారు కడియంతో నిల్చున్న పులిని చూసి భయంతోనూ, ఆ కడియం మీది ఆశతోనూ రంగయ్య, నీవు పులివి, దొరికితే చంపి తినేస్తావు, నీ మాటల్ని ఎలా విశ్వసించను అని అన్నాడు. అందుకా పులి, నన్ను చూడు, నన్ను చూస్తే ఎవరికైనా భయం కలగటం సహజమే. కానీ ఇప్పుడు నేను వృద్ధాప్యంతో పీడింపబడుతున్నాను. పైగా పళ్ళు ఊడిపోయిన దాన్ని, శరీరంలో శక్తి లేని దాన్ని, కంటి చూపు కూడా సరిగ్గా లేనిదాన్ని. నేను ఇన్నాళ్ళు చేసిన ఘోర కృత్యాలకు పరిహారంగా నీకు ఈ బంగారు కడియాన్ని దానం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ పక్కనున్న సరస్సులో శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఈ కడియాన్నందుకో అని అన్నది. కడియమే కళ్ళ ముందు కదులుతుండగా దానిమీద ఆశతో పులి మాటల్లోని నిజాన్ని గ్రహించలేని రంగయ్య పులి చెప్పినట్లే చేసి దాని సమీపంలోకి వెళ్ళాడు. అప్పుడు పులి ఏం చేసుంటుందో ఆలోచించండి. దురాశ ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుందని ఈ కథ వల్ల అర్థమైంది కదా!